కోడలా, ఇంటిని మనవడిని చూసుకోలేకపోతున్నాను. నా కొడుకు సంపాదిస్తున్నది చాలు. నువ్వు ఉద్యోగం మానుకొని ఇంటిని బాబుని చూసుకో అంటూ ఆజ్ఞాపించింది అత్తగారు. కాని అత్తయ్య మాట పెడచెవిన పెట్టి మరుసటి ఉదయం ఉద్యోగానికి వెళ్ళింది పొగరుబట్టిన కోడలు. తన మాట వినకుండా కోడలు వెళ్ళిందని అత్తగారు ఫోన్ చేసి కోడలికి ఒక వార్త చెప్పింది. ఆ వార్త విని కోడలి గుండె బద్దలైనంత పనయ్యింది. అత్తగారు చెప్పిన ఆ వార్త ఏంటి? ఇప్పటికైనా కోడలు మారిందా? అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ అత్తగారి ఘనకార్యం. శిఖ తన ఆఫీసులో కూర్చొని అన్ని ఫైల్స్ను తనిఖీ చేస్తుండగా ఆమెకు ఫోన్ వచ్చింది. ఫోన్ వినగానే ఆమెకు షాక్ తగిలినట్లు అనిపించింది. చేతిలో నుండి శిఖ ఫోన్ దాదాపు జారిపోయింది. ఆమె చేతులు కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. తల తిరుగుతున్నట్లు అనిపించింది. అది ఆమె అత్తగారి ఫోన్. శిఖ, ఈరోజు కొంచెం త్వరగా ఇంటికి రా. ఎందుకంటే మీ పెద్దత్తయ్య అంటే మా అక్క సులోచన వస్తుంది. ఇది వినగానే శిఖ గుండె దడ పెరిగింది. అత్తగారు ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నారు. శిఖ, నా మాటలు వింటున్నావా? శిఖ తనను తాను సంభాళించుకుంటూ సరే అత్తయ్య, నేను త్వరగా వస్తాను అంటూ ఫోన్ పెట్టి ఆమె కుర్చీలో తలపట్టుకుని కూర్చుంది. అయ్యో రామ, ఇప్పుడు నేను విన్నది నిజమేనా? ఏ జన్మ శత్రుత్వం నాపై తీర్చుకోబడుతోంది? సులోచన అత్తయ్య ఇప్పుడెందుకు వస్తున్నట్టు? శిఖ తనను తాను ప్రశ్నించుకుంది. సులోచన శిఖ పెద్దత్తయ్య. శిఖ ఆమెకు తుఫాను అని పేరు పెట్టింది. ఆ తుఫాను ఒక్కసారి ఇంట్లోకి ప్రవేశిస్తే శాంతి, ప్రశాంతత అంతా హరించుకుపోతాయని అర్థం. సులోచన ప్రతి మాట, ప్రతి కదలిక ఇంట్లో భూకంపం సృష్టించినట్లుండేది. క్రితంసారి వచ్చినప్పుడు ఆమె బిగ్గరగా మాట్లాడే స్వరం, పదునైన చూపులు, ప్రతి దానిలో తప్పులు వెతకడం, ఇవన్నీ శిఖాకు గుర్తుకు వచ్చాయి. ఈరోజు అదే తుఫాను ఆమె ఇంట్లో మళ్లీ ప్రవేశించబోతోంది. వాస్తవానికి సులోచన 6 నెలల క్రితం వారి ఇంటికి వచ్చింది. అప్పుడు జరిగినదంతా శిఖ ఇప్పటికీ మర్చిపోలేకపోయింది. అది ఆదివారం. ఉదయాన్నే గులాబీ రంగు చీరతో అలంకరించుకొని శిఖ త్వరత్వరగా వంటింట్లో కప్పులో టీ వడబోస్తోంది. వాణిగారు, శిఖ అత్తగారు గది నుండి బయటికి వచ్చి వంటగది తలుపు వద్ద నిలబడి నిశ్శబ్దంగా వంటగదిలోకి తొంగి చూసి, అరే శిఖ, ఈరోజు ఆదివారం కదా, ఏంటి సంగతి? ఎక్కడికైనా వెళ్తున్నావా? వాణిగారు కొంచెం ఆశ్చర్యంగా అన్నారు. టీ వడబోసి కప్పులో పోస్తున్న శిఖ కప్పును తీసుకుంటూ బయటికి వచ్చింది. అది అత్తయ్య, విషయం ఏమిటంటే శిఖ తన మాట పూర్తి చెయ్యకముందే పుట్టింటికి వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయా? వారం మొత్తం ఆఫీసు, ఉద్యోగం, ఆదివారం పుట్టిల్లు గుర్తొస్తుంది అనింది వాణి. శిఖ వెంటనే లేదత్తయ్య, పుట్టింటికి వెళ్లడం లేదు. ఈరోజు నాకు ఆఫీసులో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. అందరు ఉద్యోగులను పిలిచారు అనింది శిఖ. ఆదివారం ఆఫీసా? మీ ఆఫీసు వాళ్ళకి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా లేదా? వాణిగారి ముఖం మరింత కఠినంగా మారింది. పిలిస్తే పిలవని, ఈరోజు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు అనింది వాణి. క్షమించండత్తయ్య, వెళ్లడం అవసరం. నిన్న రాత్రి బాస్ ఫోన్ చేశారు. కంపెనీకి పెద్ద పెద్ద అధికారులు వస్తున్నారు. సోమవారం జరగాల్సిన మీటింగ్ను ఈరోజు పెట్టారు. ప్రెజెంటేషన్ నేనే ఇవ్వాలి. వాణిగారు ఏదో చెప్పబోయేలోపు శిఖ అంది. కానీ మీరు చింతించకండత్తయ్య, నేను అందరికీ చపాతీలు చేసి ఉంచాను. కూర చెయ్యటానికి సమయం దొరకలేదు. కానీ రాత్రి పెరుగు తోడు పెట్టాను. ఫ్రిడ్జ్లో ఉంది. మీరందరూ తినండి. కానీ వాణి కోపంగా, నీ చపాతీలు, పెరుగు నేనేం చేసుకుంటాను కోడలా? ఆమె చాలా కోపంగా అంది. 2 రోజుల క్రితమే చెప్పాను కదా,
మీ పెద్దత్తయ్య సులోచన వస్తుందని మర్చిపోయావా అనింది వాణి. ఇది వినగానే శిఖ నిశ్చేష్టురాలయ్యింది. రోజంతా పరుగు పరుగు ఆఫీసు టెన్షన్లో ఆమె తన పెద్దత్తయ్య సులోచన ఈరోజు ఇంటికి వస్తుందని మర్చిపోయింది. నిజమే, అందుకే ఈరోజు అత్తగారు అంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే పెద్దత్తయ్యను చూసుకోవడానికి నేను ఇంట్లో ఉండను. ప్రపంచమంతా ఒకవైపు, సులోచన అత్తయ్య ఒకవైపు. ఆమె మనసులో గొనుక్కుంది. అత్తయ్య, ఆ విషయమే మర్చిపోయాను. శిఖ తడబడుతూ అంది. అరే, నీకు నీ ఆఫీసు తప్ప ఇంకేం గుర్తుంటుందిలే. ఇప్పుడు నీ బాస్కి ఫోన్ చేసి నువ్వు రావటం లేదని చెప్పు. లేదత్తయ్యా, నేను అలా చెయ్యలేను. నా ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ప్రెజెంటేషన్ చాలా ముఖ్యం. ఎంతో కష్టం మీద నాకు ఈ అవకాశం దొరికింది. వాణిగారు కోపంగా ఏదో చెప్పబోయేలోపు వెనుక నుండి ఒక స్వరం వినిపించింది. ఏంటి వాణి, నువ్వు కూడా ఉదయాన్నే మొదలుపెట్టావా? విశ్వనాథ్ గారు వంటగది తలుపు వద్ద నిలబడి ఉన్నారు. చేతిలో వార్తాపత్రిక, ముఖంలో అసంతృప్తి. ఆయన అంతా విన్నారు. కోడలికి వెళ్లడం అవసరమైతే వెళ్ళనివ్వు. ఇంటి పని ఒకరోజు నువ్వు చెయ్యలేవా? అమ్మా శిఖ, నువ్వు వెళ్ళు, నీకు ఆలస్యమవుతుంది. శిఖాకు అప్పటికే ఆఫీసుకు ఆలస్యమవుతోంది. మామగారి అనుమతి లభించగానే ఆమె ఊపిరి పీల్చుకుంది. వెంటనే గదివైపు అడుగులు వేసింది. బ్యాగ్ తీసుకుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి, థ్యాంక్యూ మామయ్య గారు, నేను త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను. జవాబుగా విశ్వనాథ్ గారు నవ్వి తల ఊపారు. ప్రాజెక్టు పని శ్రద్ధగా చెయ్యి, మిగిలినవన్నీ చింతించాల్సిన అవసరం లేదు అన్నారు విశ్వనాథ్ గారు. శిఖ బయల్దేరింది. ఆమె వెళ్లిన తర్వాత వాణి తన భర్తను చూస్తూ కోపంగా అంది. మీ కోడలికి బాగా మద్దతిస్తున్నారు. మీరే ఆమెను తలకెక్కించారు. విశ్వనాథ్ గారు నవ్వి వార్తాపత్రికను తెరుస్తూ కుర్చీలో కూర్చున్నారు. వాణి, కోడలు ఉద్యోగం చేస్తుంది. తనకు ఆఫీసుకు సంబంధించిన తన సొంత ఇబ్బందులు ఉంటాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు. ప్రతి ఆదివారం సెలవు ఉండడానికి. ప్రైవేటు ఉద్యోగం కాబట్టి తన బాస్ నుండి ఎలా ఆదేశం లభిస్తుందో అలాగే పని చెయ్యాలి. నిజానికి ఈరోజు వరకు నువ్వు ఎప్పుడూ కోడలికి మద్దతు ఇచ్చావు కదా ఇంటి పనులలో. మరి ఈరోజు అకస్మాత్తుగా ఆమెపై ఎందుకు కోపంగా ఉన్నావు? వాణి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆపై గుండెలోని భారాన్ని తేలికపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అన్నారు. అవును, నాకు కోడలి ఇబ్బందులు అర్థమయ్యాయి. నేను ఆమెకు మద్దతు కూడా ఇస్తాను. కానీ మీకు కూడా తెలుసు కదా, ఈరోజు సులోచన వస్తుంది. ఆమె వస్తుందని తెలిసినప్పటికీ కోడలు ఇంట్లో లేకపోవటం చూసేవాళ్లకు ఎంత చెడ్డగా అనిపిస్తుందో. ఆదివారం అయినప్పటికీ కోడలు హాయిగా ఆఫీసుకు వెళ్ళిందని, అత్తగారు ఇక్కడ వంటగదిలో కష్టపడుతోందని అనుకుంటారు. ఇంటి పరువు పోతుంది అనింది వాణి. పరువు గురించి చింతించడం మానేసి పని గురించి ఆలోచించు. మీ అక్కయ్య రాకముందే మనమంతా సిద్ధం చేసుకుందాం. నీకు నేను సహాయం చేస్తాను. నేను కూరగాయలు కోస్తాను, నువ్వు వంట వండు. సులోచన వచ్చేసరికి భోజనం సిద్ధంగా ఉంటుంది. వాణిగారు ఆశ్చర్యంతో అతని వైపు చూశారు. మీరు కూరగాయలు కోస్తారా? పేపర్ చదవడం నుండి మీకు తీరిక దొరికిందా? వార్తాపత్రికను పక్కన పెడుతూ విశ్వనాథ్ గారు అన్నారు. ఇదిగో, నేను వార్తాపత్రిక పెట్టేశాను. ఇప్పుడు త్వరగా నాకు ఏ కూరగాయలు కోయాలో చెప్పు అన్నారు విశ్వనాథ్ గారు. వాణిగారు చిరునవ్వు నవ్వారు. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపే మున్నది అంటూ విశ్వనాథ్ గారు పాట పాడుతూ కూరగాయలు కోస్తున్నారు. భర్త పాటకు వాణి నవ్వుతోంది. అలా కాసేపటికి ఇద్దరూ వంట పూర్తి చేశారు. అప్పుడే బయటి నుండి ఆటో శబ్దం వచ్చింది. ఇదిగో, విలన్ ఎంట్రీ కూడా అయ్యింది అంటూ విశ్వనాథ్ గారు నవ్వారు. ఆయన మాటలు విని వాణి కోపంగా చూసింది. సులోచన గారు ఆటో నుండి దిగారు. ఆకుపచ్చని మెరిసే చీర, పొడవాటి జుట్టు మరియు చేతిలో భారీ బ్యాగ్. ఆమె ముఖంపై
సంవత్సరాలుగా నిలిచి ఉన్న ఆత్మవిశ్వాసం ఉంది. రారా సులోచన, నీకోసమే ఎదురు చూస్తున్నాను వాణిగారు ఆప్యాయంగా అన్నారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కౌగలించుకున్నారు. గేటు వద్దే మాటల పరంపర మొదలయ్యింది. ప్రయాణం బాగానే సాగిందా? అవును వాణి, కానీ ఆటో డ్రైవర్ అడ్రస్ తెలియక నన్ను మొత్తం నగరం చుట్టూ తిప్పాడు. విశ్వనాథ్ గారు సులోచన బ్యాగును పట్టుకున్నారు. ముగ్గురు లోపలికి వచ్చారు. సులోచన ఇంట్లోకి ప్రవేశించగానే ముందుగా ఆమె పదునైన చూపులు అన్ని వైపులా తిరిగాయి. నిజంగా వాణి, నువ్వు ఇంటిని ఎంత క్లీన్గా పెట్టుకున్నావు, సులోచన ప్రశంసించింది. కానీ ఆమె కళ్ళు ఇంకా అటూ ఇటూ తిరుగుతున్నాయి. అప్పుడే సులోచన కళ్ళు కోడలి గది వైపు వెళ్ళాయి. అరే, శిఖ ఎక్కడికెళ్ళింది? ఎక్కడ మాయమయ్యింది? కనిపించడం లేదు? సులోచన బిగ్గరగా అడిగింది. ఏం చెప్పను సులోచన, ఉద్యోగం చేస్తుంది కదా. ఈరోజు ఆదివారం కూడా ఆఫీసుకు పిలిచారు. సులోచన కళ్ళు మరింత పెద్దగా అయ్యాయి. ఆదివారం కూడా ఆఫీసుకా? ఆమె ఆశ్చర్యంగా అంది. అదే సమయంలో అమిత్ తన 6 సంవత్సరాల కొడుకును ఎత్తుకొని గది నుండి బయటికి వచ్చాడు. చేతిలో ఫోన్ ఉంది, కానీ తల్లిని పెద్దమ్మను చూసి ఫోన్ను జేబులో పెట్టుకున్నాడు. అరే అమిత్, ఎలా ఉన్నావు? సులోచన అమిత్ను అడిగింది. అమిత్, ఈరోజు ఆదివారం కూడా శిఖ ఆఫీస్కు వెళ్ళిందా? అడిగింది సులోచన. అవును పెద్దమ్మ, ప్రైవేటు ఉద్యోగం కదా, ఆదివారాలు కూడా పిలుస్తారు. సులోచన తల ఊపింది. ఇదిగో, నేను మీ అందరినీ కలవడానికి వచ్చాను. కోడలు లేకుండా అంతా అసంపూర్తిగా అనిపిస్తుంది. వాణి నవ్వుతూ, అరే, మేము ఉన్నాం కదా, కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. నిజానికి కోడలు త్వరగా వస్తానని చెప్పింది అనింది వాణి. కాని వాణి, కోడలు లేకపోతే ఎవరు వంట చేస్తారు? బయటి నుండి ఆర్డర్ తెచ్చుకుందామని చెప్పకు. బయట ఆ కుళ్ళిన ఆహారాన్ని నేను తినను. పొట్ట పాడవుతుంది, ఆరోగ్యానికి కూడా హానికరం. వాణి వెంటనే జవాబిచ్చింది. అరే, బయట నుండి తెచ్చుకుందామని ఎవరంటున్నారు? కోడలు వంట అంతా చేసి వెళ్ళింది అని అబద్ధం చెప్పింది వాణి. అవునా? సులోచన కళ్ళల్లో ఉపశమనం వచ్చింది. అయితే సరే, ప్రయాణంలో ఆకలితో ప్రాణం పోయింది. త్వరగా ఏదైనా తినడానికి ఇవ్వండి. వాణిగారు విశ్వనాథ్ గారు పరువు పోకుండా చురుకుదనం చూపించారు. డైనింగ్ టేబుల్పై ఆహారం సిద్ధంగా ఉంది. ఆలు గోబీ కూర, మసాలా పప్పు మరియు పచ్చిమిర్చి పచ్చడి. వాణిగారు వేడివేడి అన్నం అందరికీ వడ్డించడం మొదలుపెట్టారు. ముగ్గురు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. సులోచన మొదటి ముద్ద తీసుకుంది. మొదటి ముద్ద నములుతూ సులోచన అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆమె చూపులు వాణిపై నిలిచాయి. ఒక మాట అడుగుతాను వాణి. అడుగక్క. ఇదంతా కోడలు చేసిందా? వాణి ముఖం అకస్మాత్తుగా తెల్లగా మారింది. కొద్ది క్షణాలు మౌనం. ఆపై అవునవును, కోడలే చేసింది అనింది వాణి. సులోచనతో అబద్ధం చెబుతావా? సులోచన కళ్ళు వాణి ముఖాన్ని లోతుగా చూస్తున్నాయి. నేను నీ అక్కను వాణి, నీ చేతుల రుచిని గుర్తించలేనా? వాణిగారి నుదుటిపై చెమట బిందువులు మెరవడం మొదలుపెట్టాయి. ఆమె మందమైన చిరునవ్వుతో తన భర్త వైపు చూస్తూ అంది. చూశారా, నేను చెప్పాను కదా, సులోచన ఈ వంట నేను చేశానని గుర్తిస్తుందని. విశ్వనాథ్ గారు కూడా నవ్వారు. నాటకాన్ని కొనసాగిస్తూ, అవును, మీ అక్కా చెల్లెళ్లను మెచ్చుకోవాలి. నిజంగా మీరు ఒకరినొకరు ఎంత బాగా గుర్తిస్తారు. మీ ఇద్దరికీ సాటి లేరు. సులోచన విజయం సాధించిన చిరునవ్వును చిందించి మళ్ళీ తినడంలో మునిగిపోయింది. సరే, రుచి నిజంగా అద్భుతంగా ఉంది వాణి. ఈలోగా వాణిగారు తన మనవడు బంటీకి కూడా అతని గదిలో భోజనమిచ్చారు. బంటీ లోపల టీవీ చూస్తున్నాడు. నేను కాస్త బయట నడవడానికి వెళ్తున్నాను. కొద్దిగా తాజా గాలి పీల్చుకుంటాను. భోజనం తినడం అయిపోయాక విశ్వనాథ్ గారు అన్నారు.
అమిత్ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్నాడు. అవును, నేను కూడా స్నేహితులను కలవడానికి వెళ్తున్నాను. పెద్దమ్మ, మీరు మమ్మీ కబుర్లు చెప్పుకోండి, నేను త్వరగా తిరిగి వస్తాను. ఇద్దరూ ఇంట్లో నుండి బయలుదేరారు. వాణిగారు ఇంకా భోజనం చెయ్యలేదు కాబట్టి తన ప్లేట్లో భోజనం వేసుకొని తినడానికి కూర్చున్నారు. సులోచన మళ్లీ మాటల పరంపరను మొదలుపెట్టింది. ఒక మాట చెప్పనా వాణి, నీకు అనిపించడం లేదా నువ్వు కోడలికి మరీ ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చావని? ఈరోజు ఇంట్లో ఉండలేనంతటి విపత్తు ఏమిటి? వాణి తేలికగా నవ్వుతూ మాట దాటవేయడానికి ప్రయత్నించింది. అరే, ఏం పర్వాలేదక్కా అంటూ ఒక ముద్ద భోజనం తినింది. కాని సులోచన మాట దాటవేయడానికి అంగీకరించలేదు. సరేనా? అరే, ఏం సరే? కోడలు ఇల్లు చూసుకోలేకపోతే మరి మీ కొడుకుకు పెళ్లి తనతో చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? నేను ఇల్లు చూసుకుంటూ బయట సంపాదించే కోడళ్లను చూశాను. అత్తగారు కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు. మనం జీవితమంతా పనిచేశాం. ఇప్పుడు ఈ వయసులో కూడా మనం వంటగదిలో కష్టపడాలంటే మరి కోడలి వల్ల ప్రయోజనం ఏమిటి? వాణిగారు లోతైన నిట్టూర్పు విడిచి శాంతస్వరంలో అన్నారు. అరే అక్క, నా కోడలు కూడా తక్కువ కాదు. ఇంట్లో ఉన్నంతసేపు ఇల్లంతా చూసుకుంటుంది. ఉదయం నుండి రాత్రి వరకు పరుగు పరుగున ఇల్లంతా చక్కబెడుతుంది. ఆపై ఉద్యోగానికి వెళ్ళి డబ్బు కూడా సంపాదిస్తుంది. ఏదైనా గొడవ జరిగినా కూడా నిశ్శబ్దంగా వింటుంది. తిరిగి సమాధానమివ్వదు అంటూ వాణి నవ్వింది. కాని వాణి నోటి నుండి కోడలి ప్రశంసలు సులోచనకు మింగుడు పడలేదు. ఆమె వెంటనే ఇలా అనింది. కాని వీటి వలన నీకు ఏం ప్రయోజనం వాణి? నన్ను చూడు, ఇద్దరు కోడళ్లకు అత్తను. ఇంటి పనుల బాధ్యతను ఇద్దరికీ పంచాను. ఉద్యోగం చెయ్యవద్దని ముందుగానే చెప్పాను. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఇల్లంతా చూసుకుంటారు. నా ఒక్క పిలుపుతో ఇద్దరూ వస్తున్నామత్తయ్యా వస్తున్నామత్తయ్యా అంటూ నా ప్రతి ఆజ్ఞను పాటిస్తారు. మరి ఇక్కడ నిన్ను వంటగదిలో తోసేసి నీ కోడలు రోజంతా బయట సరదాగా తిరుగుతుంది. భోజనం చేసిన తర్వాత వాణిగారు వంటగదిలో పాత్రలు తీసుకెళ్లారు. సులోచన వెనుకనే వచ్చి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు పాత్రలు కూడా నువ్వే కడుగుతావా? వాణి సహజంగా జవాబిచ్చింది. అవును, ఈరోజు ఆదివారం పనిమనిషి రాదు కాబట్టి పాత్రలు కూడా కడగాలి. కానీ అవసరమైన కొన్ని పాత్రలు మాత్రమే కడుగుతాను. సులోచన ముఖంపై అసంతృప్తి వెల్లివిరిసింది. మరి నీ మహారాణి ఏం చేస్తుంది? నీ వంట తింటుంది. నువ్వే తన కంచం కూడా శుభ్రం చేస్తావు. తన కొడుకుని నువ్వే చూసుకుంటావు. ఈ లెక్కన నువ్వు నీ కోడలి ఉద్యోగం చేస్తున్నావు. వాణిగారు వంటగది సింకులో పాత్రలు పెడుతూ జవాబిచ్చారు. అరే, నేను ఎందుకు కోడలి ఉద్యోగం చేస్తాను? ఇది ఇంటి పని. పనిమనిషి రాలేదు కాబట్టి స్వయంగా చెయ్యాలి. సులోచన వ్యంగ్యంగా అంది. నీ కోడలు నిన్ను బాగా పిచ్చిదానిని చేసింది. మర్చిపోకు, నువ్వు సులోచన సోదరివి. ఆదేశించడం నేర్చుకో. ఉద్యోగం మానేయమని చెప్పు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇల్లు చూసుకోమను. నీ కోడలితో చెప్పు. వాణిగారు పాత్రలు కడుగుతూ నవ్వుతూ అన్నారు. నేను చెప్పగానే కోడలు అంగీకరించినట్లు నువ్వు చెబుతున్నావు? శిఖ ఏ పరిస్థితిలోనూ ఉద్యోగం వదలదు. డబ్బు సంపాదించాలనే తపన, సొంతంగా కష్టపడాలనే ఆలోచన ఆమెలో ఉంది. ఇది వినగానే సులోచన తన తల పట్టుకుంది. భగవంతుడా, మరి అలాంటి అమ్మాయిని కోడలిగా ఎందుకు తెచ్చుకున్నావు వాణి? నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు వాణి. అప్పుడు వాణి వ్యతిరేకిస్తూ అన్నారు. లేదక్కా, నా కోడలు చాలా మంచిది, చదువుకున్నది, తెలివైనది. కొద్దిగా ఇంటి పని చెయ్యకపోతే నా జీవితం ఎలా నాశనమయ్యింది అనింది వాణి. అయ్యో వాణి, అన్నిటికంటే ముఖ్యమైనది ఇంటి పని కదా. పెళ్ళయ్యాక ఒక స్త్రీ ఇంటి పని, కుటుంబ సభ్యుల కోసం వంట, కొడుకును చూసుకోవటం, ఇవన్నీ చెయ్యలేకపోతే ఆమె స్త్రీ అయ్యుండి ఏం ప్రయోజనం? వాణి చిరునవ్వు
క్రమంగా మసకబారడం మొదలుపెట్టింది. సులోచన సరిగ్గానే చెబుతోందా? ఆమె మనసులో ఒక చిన్న సందేహం మొదలయ్యింది. ఆమె నిశ్శబ్దంగా ఉంది. కేవలం తల ఊపుతూ సులోచన మాటలు వింటూ ఉంది. సులోచన వారి మౌనాన్ని తన విజయంగా భావించి, చూడు, నేను నీ మంచి కోసమే చెబుతున్నాను. కోడలు ఇప్పుడు ఇంటి బాధ్యతలను చూసుకోవాలి. ఇప్పటిదాకా నువ్వు నీ ఇల్లు చూసుకున్నావు. ఇప్పుడు ఈ వయసులో నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. సులోచన మాటలు వాణి మనసులో ఒక విత్తనాన్ని నాటాయి. అది నెమ్మదిగా పాతుకుపోవడం మొదలుపెట్టింది. సాయంత్రం అయ్యింది. సులోచన వాణిల కబుర్లు ఇప్పుడు నెమ్మదించాయి. విశ్వనాథ్ గారు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సులోచన గడియారంపై కన్నేసింది. ఆపై ప్రశ్నించే ధోరణిలో అంది, నువ్వు నీ కోడలు త్వరగా వస్తుందని చెప్పావు కదా, కానీ ఇప్పుడు నేను వెళ్ళే సమయం అయ్యింది. ఎక్కడ ఉంది ఆ మహారాణి? ఉదయం నుండి సులోచన మాటలు వాణి మనసులో లోతుగా నాటుకుపోయాయి. ఇప్పుడు శిఖ ఆలస్యం ఆ అగ్నిలో నెయ్యి పోసినట్లయింది. ఆమె నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆమె మనసులో ఒక అసంతృప్తి మొదలయ్యింది. ఇప్పటికే వచ్చేయాలి కదా, కనీసం ఫోనైనా చెయ్యాలి. అదే సమయంలో డోర్ బెల్లు మోగింది. వాణి లేచింది. ఇదిగో కోడలు వచ్చేసింది అని చెప్పి తలుపు తెరవడానికి వెళ్ళింది. తలుపు తెరవగానే శిఖ లోపలికి వచ్చింది. నుదుటిపై చెమట, చెదిరిన జుట్టు, కళ్ళల్లో అలసట ఉంది. లోపలికి రాగానే ఆమె బ్యాగును ఒక పక్కన పెట్టి నవ్వుతూ అంది, అత్తయ్య, ప్రెజెంటేషన్ చాలా బాగా జరిగింది. బాస్ నన్ను చాలా పొగిడారు. ప్రమోషన్కు పూర్తి అవకాశం ఉంది. ఆపై ఆమె సులోచన వైపు చూసి వంగి ఆమె పాదాలను తాకింది. సులోచన శిఖను పైనుండి కింది వరకు ఆమె ప్రతి కదలికను విశ్లేషిస్తున్నట్లు చూసింది. ఆపై ఒక ఫిర్యాదు చేసే ధోరణిలో అంది, వావ్ శిఖ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇంట్లో అతిథులు వచ్చినా, ఎంత పని ఉన్నా ఇల్లు చూసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నీ ఉద్యోగం మాత్రమే ముఖ్యం. శిఖ ముఖం ఒక క్షణం పాటు వాడిపోయింది. ఆమె వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది. అలా కాదత్తయ్య, ఈరోజు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఇంకా కానీ సులోచన ఆమె మాటను అడ్డుకుంది. చాలు కోడలా, నీ ఉద్యోగం కోసం నువ్వు నీ ఇంటిని కూడా చూసుకోలేకపోతున్నావు. కొడుకును గాలికి వదిలేశావు. నువ్వు మొదట ఒక స్త్రీవి అని మర్చిపోతున్నావు. ఆ తర్వాతే ఒక కంపెనీ ఉద్యోగినివి. ఒక స్త్రీ ధర్మం తన ఇంటిని చూసుకోవడం. కానీ నువ్వు దీనిలోనే విఫలమయ్యావు. శిఖ నిశ్చేష్టురాలయ్యింది. ఆమె ఏదో చెప్పబోయేలోపే సులోచన తన బ్యాగ్ను తీసుకుని, సరే, ఇప్పుడు నేను బయలుదేరతాను అనింది సులోచన. నేను నిన్ను బయట వరకు దిగబెడతాను, వెనక నుండి వస్తున్న వాణి అనింది. సులోచన వెనక్కి తిరిగి వ్యంగ్యంగా నవ్వుతూ అనింది, లేదు లేదు వాణి, నువ్వు నీ కోడలితో ఉండు. ఆమెకు నీళ్ళివ్వు, అన్నం పెట్టు, ఆమెకు సేవ చెయ్యి. అలసిపోయి ఉంటుంది కదా పాపం అనింది సులోచన. నువ్వు కూడా అక్క ఏదో ఒకటి మాట్లాడతావు, అసంతృప్తితో కూడిన స్వరంలో అంటూ వాణి తన సోదరిని ఆటో వరకు దిగబెట్టడానికి వెళ్ళింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత సులోచన మాటలు ఇప్పుడు వాణి మనసులో ఒక తుఫానులా ప్రతిధ్వనిస్తున్నాయి. కోడలి వలన తమకు అన్యాయం జరుగుతుందని ఆమెకు అనిపించడం మొదలయ్యింది. శిఖ తన బాధ్యతలను అర్థం చేసుకోవాలి. చివరికి కోడళ్ళు ఇంటి పనుల కోసమే కదా. ఇప్పుడు వాణి మనసులో నిర్ణయించుకుంది, ఇక చాలు, ఇప్పుడు తన కోడలి ఉద్యోగాన్ని మాన్పించాల్సిందే. మరుసటి రోజు ఉదయం అమిత్ డైనింగ్ టేబుల్ వద్ద వార్తాపత్రిక చదువుతుండగా వాణి అవకాశాన్ని చూసి కొడుకుతో మాట్లాడడం మొదలుపెట్టారు. అమిత్, శిఖ ఇప్పుడు ఉద్యోగం మానేయాలని నేను అనుకుంటున్నాను. ఇంటి పనులు, బంటి పనులు నేనొక్కదాన్ని చూసుకోలేకపోతున్నాను. అమిత్ వార్తాపత్రికను కింద పెట్టి ఆశ్చర్యంతో తన తల్లి వైపు చూశాడు. అమ్మా, శిఖ ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది? పనుమనిషి వస్తుంది కదా, అంతా బాగానే జరుగుతోంది కదా
ఉదయం వంట పని అంతా శిఖ చేసి వెళ్తుంది. మిగిలినది నువ్వు చూసుకుంటున్నావు కదా? అమిత్ అన్నాడు. చూసుకుంటున్నాను అంటే ఏంటి? నేను ఈ వయసులో వంటగదిలో కష్టపడాలా? ఆమె రోజంతా ఇంటి బాధ్యతల నుండి స్వేచ్ఛగా ఉండాలా? అప్పుడే విశ్వనాథ్ గారు పక్కనే కుర్చీలో కూర్చుని టీ తాగుతూ ఇలా అన్నారు. వాణి, అమిత్ సరిగ్గానే చెబుతున్నాడు. కోడలు చదువుకున్నది, కష్టపడేది, ఉద్యోగం చేస్తే ఇందులో సమస్య ఏంటి? ఆమె ఇల్లు కూడా చూసుకుంటుంది కదా, ఇంట్లో డబ్బులు కూడా వస్తాయి కదా. మరి ఆమె ఉద్యోగం చేయడంలో తప్పేముంది? వాణి మనస్సులో ఈ మాటలన్నీ ఎవరు నింపారో అర్థం చేసుకున్నారు విశ్వనాథ్ గారు. కానీ ఆయన మాటలకు వాణి ముఖం కఠినంగా మారింది. అవునా? కోడలు ఇంటిని ఏం చూసుకుంటుంది? అతిథులు వచ్చినా ఆమె ఆఫీసుకు వెళ్ళిపోతుంది. ఇది ఏమైనా పద్ధతా? డబ్బుల విషయానికి వస్తే ఆమె సంపాదనతో ఈ ఇల్లు నడవడం లేదు. ఇంటి ఖర్చు నా కొడుకు చూసుకుంటున్నాడు, ఆమె కోపంగా అనింది. సులోచన మాటలు వాణి మనసులో ఎంత లోతుగా నాటుకుపోయాయంటే ఆమె తన ఉద్దేశం మార్చుకునే పరిస్థితిలో లేదు. ఆ రోజు తర్వాత నుండి వాణిగారి ప్రవర్తన మారింది. ముందు ఆమె శిఖకు కొద్దిపాటు సహాయం చేసేది. అప్పుడప్పుడు కూరగాయలు కోయడం, అప్పుడప్పుడు బట్టలు మడత పెట్టడం. కానీ ఇప్పుడు ఆమె ఇంటి పని అంతా శిఖపై వదిలేసింది. వంటగది నుండి బట్టల వరకు ప్రతి చిన్న పెద్ద పని ఇప్పుడు శిఖ బాధ్యత. ఒకరోజు శిఖ ఆఫీసు నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె భుజాలపై బ్యాగ్ భారం, ముఖంపై అలసట ఉన్నాయి. తలుపు తెరవగానే అమిత్ స్వరం ప్రతిధ్వనించింది. అతను అప్పుడే ఆఫీసు నుండి వచ్చి సోఫాలో అలసిపోయి కూర్చున్నాడు. శిఖ, ఇంత లేట్ అయ్యిందెందుకు? ఎక్కడ ఉండిపోయావు? నేను ఎప్పటి నుండో టీ కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? శిఖ కొద్దిగా ఆశ్చర్యంగా అమిత్ వైపు చూసింది. ఆమె ఈరోజు ఆఫీసులో అని తన మాట పూర్తి చెయ్యకముందే వాణిగారు తన గది నుండి బయటికి వచ్చారు. ఆమె కళ్ళల్లో అసంతృప్తి మెరుపు ఉంది. చాలు చాలు, ఈ సాకులు తర్వాత చెప్పు. వాణిగారు పదునైన స్వరంలో ఆమె మాటను అడ్డుకున్నారు. ముందు నా కొడుకు కోసం టీ తయారు చెయ్యి. పాపం, అలసిపోయి ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. నీకు బాధ్యతే తెలీదు అనింది. శిఖ ఒక్క క్షణం నిశ్చేష్టురాలయ్యింది. వాణిగారి ఈ కఠినమైన స్వరం ఆమె గుండెలో గుచ్చుకుంది. ముందు అత్తగారు ఎంత ప్రేమగా మాట్లాడేవారు, కానీ ఇప్పుడు ప్రతి మాటలో ఒక వెటకారం, ప్రతి విషయంలో ఒక నింద. ఆమె మనసు ఏదో చెప్పాలనుకుంది, కానీ ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయింది. బ్యాగును సోఫా మీద పెట్టి వంటగది వైపు నడిచింది. అత్తగారి ఈ మారిన వైఖరి, అమిత్ ఉదాసీనత అంతా ఆమెను లోలోపల విచ్ఛిన్నం చేస్తున్నాయి. అయినా ఆమె తనను తాను సంభాళించుకొని టీ తయారు చేసి అందరికీ ఇచ్చింది. రాత్రి భోజన సమయం అయ్యింది. అప్పుడు కూడా వంట చేయడం, వడ్డించడం, వంటగదిని శుభ్రం చేయడం అంతా ఆమె బాధ్యతే. ఉదయం ఆమె ఉతికి వెళ్లిన బట్టలు కూడా పడి ఉన్నాయి. వాటిని మడత పెట్టడం కూడా మిగిలి ఉంది. రోజంతా ఆఫీసులో పనిచేసి ఆమె ఇప్పటికే అలసిపోయింది. మిగిలిన పని ఇప్పుడు పూర్తయింది. చివరికి ఆమె మంచంపై పడినప్పుడు నిద్ర ఆమెను రెప్పపాటులో తన కౌగిలిలోకి తీసుకుంది. ఆమెకు కళ్ళు ఎప్పుడు మూసుకుపోయాయో తెలియనే లేదు. మరుసటి ఉదయం కూడా పరుగున చాలా కష్టం మీద అన్ని పనులు పూర్తి చేయగలిగింది. అప్పుడే ఆఫీస్ క్యాబ్ హార్న్ మోగింది. తనను తాను అద్దంలో చూసుకోలేకపోయింది. ఎలాగోలా జుట్టు దువ్వుకొని పర్సు తీసుకుని పరిగెత్తింది. కొన్ని రోజులు ఇలాగే సాగింది. ఒకరోజు ఉదయాన్నే శిఖ నిద్రలేచి చూసింది. బంటి మంచంపై అటూ ఇటూ దొల్లుతున్నాడు. ముఖం ఎర్రగా ఉంది. ఏమయింది బంటి? శిఖ ఆందోళనగా పిలిచింది. కొడుకు నుదుటిని తాకింది. శరీరం కాలుతోంది. అమ్మా, తలనొప్పిగా ఉంది. బంటి బలహీనమైన స్వరంలో మూలుగుతూ అన్నాడు. శిఖ ఒక్క క్షణం కంగారు పడింది. అరే, నీకు చాలా జ్వరం ఉంది. ఆమె వెంటనే థర్మామీటర్ తీసింది. జ్వరం
102 డిగ్రీలు వచ్చింది. శిఖ ఆలస్యం చెయ్యకుండా ఇంట్లో ఉన్న జ్వరం మందు ఇచ్చింది. ఆపై బంటి నుదుటిపై తడిపట్టీలు వేయడం మొదలుపెట్టింది. అమిత్ తాను ఆఫీసు నుండి సెలవు తీసుకోలేనని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి బాబును చూసుకోవడానికి శిఖ ఇంట్లో ఉండాలి. శిఖ ఆఫీసులో మెయిల్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ కోరింది. కానీ బాస్ ఖరాఖండీగా చెప్పాడు, ఈరోజు పని పూర్తి చెయ్యాలి. క్లయింట్ మీటింగ్ ఈరోజు సాయంత్రం ఉంది. నీ రిపోర్టు ముఖ్యం. ఇంటి నుండి చెయ్యి, కానీ తప్పకుండా సమయానికి రిపోర్టు పంపించాల్సిందే అన్నాడు బాస్. శిఖ ఒక లోతైన నిట్టూర్పు విడిచింది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్తో ఆన్లైన్ సంప్రదింపులు జరిపింది. డాక్టర్ ఆమెకు మందులు కూడా చెప్పాడు. మందు ఇచ్చిన తర్వాత ఆమె బంటిని నిద్రపుచ్చి గది నుండి బయటికి వచ్చింది. వాణిగారు హాల్లో హాయిగా కూర్చున్నారు. టీవీలో భక్తి సంగీత కార్యక్రమం నడుస్తోంది. ఇప్పుడు బంటి ఆరోగ్యం ఎలా ఉంది? వాణిగారు అడిగారు. ఏం చెప్పనత్తయ్యా, చాలా జ్వరం ఉంది. మందులతో జ్వరం తగ్గింది, కానీ తలనొప్పి తగ్గలేదు. ఇప్పుడు చాలా కష్టం మీద నిద్రపుచ్చాను, శిఖ అనింది. ఆపై ల్యాప్టాప్ తీసుకొని, అత్తయ్య, మీరు కాస్త బంటి పక్కన కూర్చుంటారా? వాడికి నిద్ర నుండి మేలుకుంటాడేమో. నన్ను పిలవండి. నేను అప్పటి వరకు కొద్దిగా ఆఫీసు పని చేసుకుంటాను, శిఖ అనింది. అరే శిఖ, నాకు ముందుగానే తలనొప్పిగా ఉంది. నా కోసం ఒక కప్పు టీ తయారు చెయ్యి అనింది వాణి. శిఖ టెన్షన్లో పడింది. ఒకవైపు కొడుకు అనారోగ్యం, మరోవైపు ఆఫీసు ఒత్తిడి. కానీ ఆమె ఏమీ అనలేదు. కేవలం తల ఊపి వంటగది వైపు నడిచింది. అప్పుడే వెనక నుండి వాణిగారు అన్నారు, ఎన్నిసార్లు చెప్పాను ఆఫీసు పని ఇంటికి తీసుకురావద్దని? నా మాట అసలు వినవు కదా. పిల్లల కంటే ముఖ్యమైనది ఏదైనా ఉంటుందా? శిఖ అయిష్టంగానే వంటగదిలోకి వెళ్ళింది. వెళ్ళగానే ఆమె అడుగులు ఆగిపోయాయి. సింకులో రాత్రి వదిలేసిన పాత్రలు అలాగే ఉన్నాయి. అత్తయ్య, ఈరోజు కూడా పనిమనిషి రాలేదా? శిఖ టీ తయారు చేయడానికి వెళ్ళి అత్తగారిని పిలిచింది. అరే అవును, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. పనిమనిషి ఈరోజు సెలవులో ఉంది. మంచిదయ్యింది నువ్వు ఈరోజు సెలవు తీసుకున్నావు. పాత్రలు కూడా నువ్వే కడుగు అనింది వాణి. ఇప్పుడు ఇది కూడానా అనుకుంటూ తనను తాను సంభాళించుకొని టీ తయారు చేసి వాణిగారికి ఇచ్చింది. ఏమీ అనకుండా పాత్రలు కడగడం మొదలుపెట్టింది. సమయం వేగంగా గడిచిపోతుంది. బంటి గదిలో ఒంటరిగా ఉన్నాడు. రిపోర్టు ఇంకా అసంపూర్తిగా ఉంది. అప్పుడే ఫోన్ మోగింది. చేతులు తుడుచుకొని ఆమె ఫోన్ తీసుకుంది. శిఖ, నువ్వు ఇంకా రిపోర్టు పంపించలేదు, బాస్ అన్నాడు. ఇప్పుడే పంపిస్తాను సార్, ఆమె జవాబిచ్చింది. వంటగదిని అలాగే వదిలేసి పరుగెత్తింది. ఇవాళ ఉదయం నుండి పరుగున పనులు చేయటం వలన ఈరోజు ఆమె పరిస్థితి చాలా అలసటగా మారింది. సాయంత్రమయ్యింది. వాణిగారు సత్సంగానికి వెళ్ళిపోయారు. శిఖ రోజంతా బంటిని చూసుకోవడం, ఆఫీసు పని, వంటగది భారంలో చిక్కుకుంది. ఇప్పుడు హాల్లో ఒంటరిగా కూర్చుంది. ఆమె శరీరం అలసిపోయింది. మనసు మరింత భారంగా ఉంది. ప్రతిరోజు ఈ ద్వంద్వ పోరాటం, ఆఫీసు, ఇల్లు ఆమెను లోలోపల విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఆమె ఎలా ఉంది, ఏ పరిస్థితిలో ఉంది అని అడిగేవారు ఎవ్వరూ లేరు ఈ ఇంట్లో. అమిత్ కూడా ఇప్పుడు కేవలం బయటి బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తున్నాడు. శిఖకు తోడుగా లేడు. కళ్ళ అంచుల వరకు నిండిన కన్నీళ్లు ఇప్పుడు ఆమె రెప్పల నుండి ఓడిపోయాయి. ఆమె సోఫాపై తల ఆనించుకుంది. అనాలోచితంగా ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోయాయి. అదే సమయంలో ఒక చిన్న అలికిడి అయ్యింది. శిఖ త్వరగా తన చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. చూస్తే విశ్వనాథ్ గారు లోపలికి వచ్చారు. శిఖ తడిసిన కళ్ళు, అలసిన ముఖం చూసి ఆయన హృదయం కరిగిపోయింది. కోడలి ఈ పరిస్థితికి కారణం ఏమిటో ఆయన అర్థం చేసుకున్నారు. నెమ్మదిగా పక్కన కూర్చుంటూ
ఆయన ఇలా అన్నారు, శిఖ, ఏడవకు. నేను నిన్ను నా సొంత కూతురిగా భావిస్తాను. నా కూతురు ఇంత బాధపడటం నేను చూడలేను. శిఖ తల ఎత్తింది, కాని ఆమె కళ్ళు ఇంకా తడిసి ఉన్నాయి. నేను చాలా అలసిపోయాను మామయ్య. ఇల్లంతా చెక్కబెట్టడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ చూస్తున్నాను శిఖ, ప్రతిదీ చూస్తున్నాను. విశ్వనాథ్ గారు ఆమె మాటను అడ్డుకుంటూ అన్నారు, కానీ పరిస్థితులను ఎదుర్కోవడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, మనం వాటి ముందు మోకరిల్లాలి, లేదా పరిష్కారం కనుగొనాలి. మన జీవితాలలో మార్పు ముందుగా మనం ప్రారంభించాలి శిఖ. ఇప్పుడు నువ్వు నీ కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి. నీకర్థమయ్యిందనుకుంటా. శిఖ తల ఊపింది. రాత్రంతా బాగా ఆలోచించింది. మరుసటి రోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా శిఖ ముఖంలో తొందరపాటు లేదు. ఆమె నడకలో స్థిరత్వముంది. కళ్ళల్లో అలసటకు బదులుగా ఏదో మార్చాలనే సంకల్పముంది. ఇంట్లో ప్రవేశించగానే ఆమె చూసింది, అందరూ హాల్లో టీవీ చూస్తున్నారు. అమిత్, వాణిగారు, బంటి ముగ్గురూ హాయిగా సోఫాలో కూర్చున్నారు. శిఖ తన పర్సును బల్లపై ఉంచగానే వాణిగారి స్వరం వినిపించింది. ఈరోజు మళ్ళీ ఆలస్యం? ఇప్పుడు ఏంటి సాకు? శిఖ అత్తగారి వైపు చూసింది. ఆపై హాయిగా సోఫాలో కూర్చుంటూ, ఇక చాలత్తయ్యా, ఈరోజు ఆఖరిసారి ఆలస్యమయ్యాను. ఇకపై ఎప్పుడూ ఇలా జరగదు. రేపటి నుండి అన్ని పనులు సమయానికి జరుగుతాయి. వాణిగారు ఆశ్చర్యంగా చూశారు. అవునా? రేపటి నుండి ఏం జరుగుతుంది? శిఖ శాంతస్వరంలో అంది, నేను ఈరోజు నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. రేపటి నుండి నేను ఇంట్లో ఉంటాను. అన్ని పనులు చూసుకుంటాను. బంటికి కూడా పూర్తి సమయం ఇస్తాను. ఇప్పుడు మీకు ఎలాంటి ఫిర్యాదులు ఉండవు. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. వాణి ముఖంపై విజయపు నవ్వు వెల్లివిరిసింది. కాని అమిత్ ఆశ్చర్యపోయాడు. నువ్వు ఉద్యోగం వదిలేశావా? నన్ను అడగకుండానే? శిఖ అతని కళ్ళల్లోకి చూసింది. అడిగి ఉంటే నువ్వు ఆపేసేవాడివి, కాని ఇప్పుడు నా ధైర్యం సమాధానం చెబుతోంది అమిత్. వాణిగారి ముఖంపై సంతృప్తి నిండిన నవ్వు. కోడలా, నువ్వు చాలా సరిగ్గానే చేశావు. ఇదే నాకు కావాలి. ఇప్పుడు ఇంట్లో ఉండు, అంతా చూసుకో. అయినా ఈ ఉద్యోగం సద్యోగం ఆడవాళ్లకు అంత సులువు కాదు. అమిత్ తల్లివైపు చూశాడు. ఆపై తల పట్టుకున్నాడు. కాని తల్లి సంతోషం చూసి అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. అక్కడే విశ్వనాథ్ గారు నిశ్శబ్దంగా ఒక మూలలో కూర్చుని అంతా చూస్తున్నారు. ఆయన ముఖంలో ఎలాంటి ప్రతిస్పందన లేదు. రోజులు గడిచిపోయాయి. శిఖ ఇప్పుడు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంది. ఆమె ఉద్యోగం వదిలేసి 15 రోజులయ్యింది. ఒకరోజు విశ్వనాథ్ గారి చెల్లెలి ఇంటి నుండి పెళ్లి ఆహ్వానం వచ్చింది. వాణిగారు ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు. అరే అమిత్, కాస్త 10,000 రూపాయలు ఇవ్వు. నీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది కాబట్టి ఇప్పుడే పెళ్లి కోసం ఏర్పాట్లు మొదలు పెట్టాలి. అమ్మాయి కోసం గిఫ్ట్ కొనాలి. పెళ్లికి నేను చీర కొనాలి. అమిత్ విసుగుగా అన్నాడు. అమ్మా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర ఉన్న వాటితో ఏర్పాట్లు చేసుకో. నేను తర్వాత ఇస్తాను. వాణిగారు కొద్దిగా చిరాకు పడ్డారు. 2 రోజుల తర్వాత ఆమె కళ్లద్దాలు విరిగిపోయాయి. మందులు కూడా అయిపోయాయి. అమిత్, ఇప్పుడు కొద్దిగా డబ్బులివ్వు. కళ్లద్దాలు బాగు చేయించాలి. మందులు కూడా కొనాలి. అమ్మా, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు? మొన్ననే నీ జీతం వచ్చింది కదా, వాణిగారు అన్నారు. అమిత్ విసుగుగా, అవును వచ్చింది. కానీ అందులో నుండి 8,000 రూపాయలు ఇంటి ఈఎంఐకి వెళ్ళిపోయాయి. 1,000 రూపాయలు బంటి స్కూల్ ఫీజులో, మిగిలినవి ఖర్చుల్లో. ఇప్పుడు సగం నెల మిగిలి ఉంది. ఏం చెయ్యను? ఇంటిని ఎలా సర్దుబాటు చెయ్యాలి? విశ్వనాథ్ గారు మౌనం వీడారు. కాని అమిత్, ఇప్పటి వరకు డబ్బుల సమస్య ఎప్పుడూ రాలేదు కదా.
అమిత్ తన తండ్రి వైపు చూసి కోపంగా అన్నాడు. ఎలా అంటున్నారు నాన్నా? శిఖ ఉద్యోగం నుండి ప్రతి నెల 20,000 రూపాయలు వచ్చేవి. వాటితోనే ఇంటి ఈఎంఐ, స్కూల్ ఫీజు వెళ్ళేవి అంటూ అకస్మాత్తుగా అమిత్ లేచి నిలబడ్డాడు. శిఖ వైపు చూస్తూ నిందించే స్వరంలో అరిచాడు. ఈమె ఉద్యోగం వదిలేసి ఇంట్లో కూర్చుంది. ఇంట్లో ఖర్చులతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లుగా ఉంటుంది. కొన్ని రోజుల్లో శిఖకు ప్రమోషన్ వచ్చేది. ప్రమోషన్తో పాటు జీతం కూడా 1.5 రెట్లు పెరిగేది. వినగానే వాణి కళ్ళు పెద్దవిగా అయ్యాయి. ఆపై అమిత్ అరిచాడు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఇంతటి ధరల పెరుగుదలలో ఇల్లు ఎలా నడుస్తుంది శిఖ? నేను ఒక్కడినే అన్నీ ఎలా చూసుకోగలను? శిఖ ఏదో చెప్పబోయేలోపే విశ్వనాథ్ గారి గంభీరమైన స్వరం ప్రతిధ్వనించింది. అమిత్, ఈ ప్రశ్న కోడలిని కాదు, నీ తల్లిని అడుగు. వాణిగారు ఆశ్చర్యంగా చూశారు. మీ ఉద్దేశం ఏమిటి? కోడలిని ఉద్యోగం వదలమని నేను చెప్పలేదు. ఆమె తన స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకుంది. తనను తాను రక్షించుకుంటూ వాణిగారు అన్నారు. కానీ ఇన్ని రోజులు మౌనంగా ఉన్న విశ్వనాథ్ గారు భార్యను ఈరోజు విడిచిపెట్టే ఆలోచనలో లేరు. అవును, నిర్ణయం కోడలిదే. కానీ ఆ నిర్ణయానికి పునాది ఎవరు వేశారు? ఇది కూడా అర్థం చేసుకోవాలి. సంపాదించడానికి ఒకరికంటే ఎక్కువ మంది అవసరమైనట్లే ఇల్లు నడపడానికి, చూసుకోవడానికి, సంరక్షించడానికి కూడా ఒకరికంటే ఎక్కువ మంది కావాలి. నీవు ఎప్పుడూ నీ కొడుకే రోజంతా పనిచేసి ఆఫీసు నుండి అలసిపోతాడని అనుకున్నావు. కానీ కోడలు కూడా రోజంతా పనిచేస్తుందని ఎప్పుడైనా ఆలోచించావా? ఆఫీసు నుండి అలసి సొలసి వస్తుంది. ఆమె ఆఫీసులో ఏమైనా పూలతోట ఉందా? అక్కడ ఆమె ఉయ్యల మీద కూర్చొని ఇంటికి వస్తుందా? లేదు వాణి, ఆమె కూడా అమిత్ లాగే పనిచేస్తుంది. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఆమె కూడా గంటల తరబడి ఉంటుంది. డెడ్లైన్ భారం ఆమె భుజాలపై కూడా ఉంటుంది. కోడలు కూడా అలసిపోతుందని నువ్వు ఎందుకు ఆలోచించలేదు? ఉదయం నుండి రాత్రి వరకు అలసిపోకుండా పనిచేసే ఒక యంత్రం కాదు తను. ఒక్కోసారి ఆమెకు కూడా ఆఫీసు నుండి తిరిగి వచ్చిన తర్వాత 2 క్షణాలు ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. కానీ తను వచ్చేటప్పటికే టీ కోసం ఎదురు చూస్తుంటాము మనము. నువ్వు తనకు సహాయం చేస్తే ఏమవుతుంది? గదిలో నిశ్శబ్దం ఆవరించింది. విశ్వనాథ్ గారి మాటల ప్రతిధ్వని తన ప్రభావాన్ని చూపింది. విశ్వనాథ్ గారి మాటలు వాణిగారి మనసును బాణంలా చీల్చాయి. ఆమె చూపులు ఇప్పుడు నేలలోకి దిగిపోయాయి. పశ్చాత్తాప భారం ఆమెను కిందికి లాగుతున్నట్లు. ఆమె మనసులో ఆమె తనను తాను నిందించుకుంది. నేను నా కోడలి పట్ల ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించాను? సులోచన అక్క మాటల్లో పడి నేను శిఖకు ఇంత అన్యాయం ఎలా చేశాను? ఆమె కళ్ళ నుండి పశ్చాత్తాపపు కన్నీళ్లు కారుతున్నాయి. అప్పుడే నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అమిత్ మాట్లాడాడు. అతని స్వరంలో ఆత్మనింద స్పష్టంగా కనిపించింది. నిజానికి శిఖ, నాది కూడా తప్పే. నా భార్య నా పక్కన నిలబడి ఈ ఇంటి సౌకర్యాలను సమకూర్చుకోవడానికి డబ్బు సంపాదిస్తుంది. అలాంటప్పుడు నేను కూడా ఇంటి పనుల్లో ఆమెకు సహాయం చెయ్యాలి కదా. ఆమె భారాన్ని తగ్గించాలి. కానీ ఈ పరిస్థితికి నేను కూడా బాధ్యుడినే. అమిత్ అంగీకారాన్ని విని శిఖ కళ్ళు నిండిపోయాయి. అతని మాటలు ఆమె మనసుకి ఒక చెప్పలేని ఉపశమనాన్ని ఇచ్చాయి. వాణిగారు ఇప్పుడు మరింత సహించలేకపోయారు. ఆమె లేచి శిఖ దగ్గరికి వెళ్ళి వణుకుతున్న స్వరంతో ఇలా అన్నారు. శిఖ, నన్ను క్షమించు. నేను సులోచన మాటల్లో పడిపోయాను. ఇంత పెద్ద తప్పు చేస్తానని నాకు తెలియదు. నువ్వు ఈ ఇంటి కోసం ఇంత చేశావు. నేను ఎల్లప్పుడూ నీపై కేవలం నిందలు మాత్రమే వేశాను. అరే లేదత్తయ్యా. శిఖ వెంటనే ఆమె చేతులు పట్టుకుంది. మీరు నా తల్లితో సమానం. తల్లి ఎప్పుడూ తన పిల్లల నుండి క్షమాపణ కోరదు.
కావాలంటే నేను ఉద్యోగంలో మళ్ళీ చేరతాను. శిఖ వినయంగా అడిగింది. వాణిగారు ఆమెను కౌగలించుకున్నారు. కోడలా, ఇప్పుడు నువ్వు ఏం చేసినా నేను నీతోనే ఉంటాను. నాకు నా నవ్వుతూ సంతోషంగా ఉండే కోడలు తిరిగి కావాలి. ఈ మాటలు విని విశ్వనాథ్ గారు నవ్వారు. అయినా డబ్బు అవసరమైతే నా ఖాతాలో 20,000 రూపాయలు ఉన్నాయి. బీమా డబ్బులు కొద్ది రోజుల క్రితమే వచ్చాయి. వాణి, నువ్వు అమిత్తో వెళ్ళు, డబ్బులు కూడా తీసుకురా, అవసరమైన సామాను కూడా తెచ్చుకో. కొద్దిసేపటి తర్వాత ఇంటి వాతావరణం సాధారణమయ్యింది. అమిత్, వాణిగారు సిద్ధమై డబ్బులు తీయడానికి వెళ్లారు. విశ్వనాథ్ గారు నవ్వి కోడలివైపు చూస్తూ నెమ్మదిగా అన్నారు. శిఖ, నా ఐడియా పనిచేసింది కదా. కొద్ది రోజుల్లోనే ఇద్దరూ తల్లి కొడుకులు తప్పులను ఒప్పుకున్నారు. వారికి బుద్ధి చెప్పడానికి ఇదే ఒక మార్గం. శిఖ నవ్వింది. ఆమె మామగారి పాదాలకు నమస్కరించి, మామయ్యగారు, మీకు ధన్యవాదాలు. మీరు నాకు చాలా ధైర్యాన్నిచ్చారు. ఆపై తేలికగా నవ్వుతూ ఆమె ఒక రహస్యాన్ని బయటపెట్టింది. నిజానికి మామయ్యగారు, నేను ఆఫీసు నుండి కేవలం 20 రోజులు సెలవులు మాత్రమే తీసుకున్నాను. అవి ప్రతి కంపెనీ తన ఉద్యోగులకు సంవత్సరానికి ఇచ్చే సెలవులు. విశ్వనాథ్ గారి ముఖంపై ఆశ్చర్యం, ఆనందం కలిసిన భావాలు వచ్చాయి. అంటే నువ్వు ఉద్యోగం వదలలేదా? నువ్వు అద్భుతమైన ఆలోచన చేశావు. ఇద్దరూ బిగ్గరగా నవ్వారు. కొద్ది రోజుల తర్వాత శిఖ మళ్లీ ఆఫీసుకు వెళ్లడం మొదలుపెట్టింది. కష్టపడడం ఆమె స్వభావంలోనే ఉంది. ఆమె పట్టుదల, అంకితభావం ఆమెను కంపెనీ బ్రాంచ్ మేనేజర్ను చేశాయి. భారీ జీతంతో పాటు ఇప్పుడు ఆమె ముందు కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇంట్లో ఇప్పుడు మునుపటిలాగానే నవ్వు, సంతోషం తిరిగి వచ్చాయి. వాణిగారు ఇప్పుడు శిఖతో వంటగది పనుల్లో సహాయం చేసేవారు. అమిత్ కూడా చిన్న చిన్న పనులు చూసుకుంటూ బంటిని చూసుకోవడంలో కూడా సహాయం చేసేవాడు. సులోచన మాటలు ఇప్పుడు వాణిగారి మనసు నుండి పూర్తిగా కడిగివేయబడ్డాయి. ఈరోజు ఈ విషయానికి 6 నెలలు గడిచాయి. శిఖకు తన పెద్దత్తయ్య ఈరోజు మళ్లీ ఇంటికి వస్తుందని తెలిసింది. ఆమె ముఖం పాలిపోయింది. శిఖ గుండెదడ వేగంగా ఉంది. ఇంత కష్టపడిన తర్వాత మళ్లీ నవ్వడం మొదలుపెట్టిన ఇల్లు మళ్లీ ఆమె విషపూరితమైన మాటల ముందు ఈ ఇంటి పునాదులు కదులుతాయా అని భయపడింది. శిఖ ఆఫీసు నుండి త్వరగా ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికే ఇంటి బెల్లు మోగింది. శిఖ వెళ్ళి తలుపు తెరిచింది. కాని తలుపు తెరుచుకోగానే శిఖ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా అయ్యాయి. ఇంట్లోకి వచ్చిన సులోచన ముఖంపై మునుపటి ఆ పొగరు లేదు. నడకలో మునుపటి నిర్లక్ష్యం లేదు. ఆమె నిశ్శబ్దంగా సోఫాలో కూర్చుంది. ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది. వాణిగారు అడిగారు, ఎలా ఉన్నావక్కా? సులోచన కళ్ళు ఒక్కసారిగా నిండిపోయాయి. ఎలా ఉంటాను వాణి? ఆమె స్వరం వణుకుతోంది. ఆపై గుండెలోని ఆనకట్ట తెగిపోయింది. సులోచన ఏడవడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా లబోదిబోమని ఏడ్చింది. హాల్లో అందరూ ఆశ్చర్యంగా నిలబడ్డారు. శిఖ, అమిత్, విశ్వనాథ్ గారు ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. ఇంట్లో అంతా బాగానే ఉంది కదా? వాణిగారు ఆందోళనగా అడిగారు. సులోచన ఏడుస్తూ, ఏ ఇల్లు వాణి? ఆ ఇల్లు ఇప్పుడు నాది కాదు. నా ఇల్లు నాశనమైపోయింది. ఆమె మళ్లీ ఏడ్చింది. శిఖ త్వరగా ఆమెకు నీళ్ళిచ్చి టీ తయారు చేసి తెచ్చింది. కొద్దిసేపటి తర్వాత సులోచన మనసు తేలికపడినప్పుడు ఆమె కథ అంతా చెప్పింది. గత కొన్ని నెలలుగా నా 2 కొడుకులకు వారి భార్యలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరికీ ఆస్తిలో వారి వారి వాటా కావాలి. నేను ఆశ్చర్యపోయాను. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆ అన్నా తమ్ముళ్ళు తమ భార్యల మాటల్లో పడి ఒకరికొకరు శత్రువులయ్యారు.
నేను చాలా నచ్చచెప్పాను, కానీ వారు వినలేదు. ఆస్తిని 2 భాగాలుగా విభజించి నా గురించి ఆలోచించకుండా ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఇద్దరికీ తల్లి ఆస్తి మాత్రమే కావాలి, తల్లి కాదు. బహుశా తీర్థయాత్రలలో మనసుకి శాంతి లభిస్తుందని అనుకున్నాను, కానీ మనసుకు ఎక్కడా శాంతి లభించలేదు. తీర్థయాత్ర నుండి ఇంటికి తిరిగి రాగానే ఆ సిగ్గులేని వాళ్ళిద్దరూ నా ఇంటిని కూడా అమ్మేశారని తెలిసింది. నా ఇల్లు, నా గూడు, అక్కడ నీ బావగారి జ్ఞాపకాలు ప్రతిధ్వనించేవి. వాణి, అంతా అయిపోయింది అంటూ ఆమె తన సోదరిని కౌగలించుకుని మళ్ళీ ఏడ్చింది. వాణిగారి కళ్ళు కూడా తడిశాయి. తన సోదరి ఈ పరిస్థితి చూసి ఆమె గుండె కరిగిపోయింది. ఎందుకేడుస్తున్నావక్కా? నేనున్నాను కదా, నువ్వు ఇక్కడ నాతో ఉండు అనింది వాణి. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ అంది, లేదు వాణి, నేను ఎవ్వరికీ భారం కాదల్చుకోలేదు. నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను వృద్ధాశ్రమానికి వెళ్తున్నాను. ఈరోజు మనసు కొంచెం బరువుగా ఉంది. నిన్ను ఒకసారి కలుసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. ఇప్పుడు మనసు తేలిక పడుతుంది. శిఖ, విశ్వనాథ్ గారు నిశ్శబ్దంగా ఇదంతా వింటున్నారు. అందరూ ఆమెను ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఆమె వినలేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె బరువైన మనసుతో అక్కడి నుండి బయలుదేరింది. ఆమె పరిస్థితి చూసి విశ్వనాథ్ గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. బహుశా ఇది దేవుడి లీలేనేమో. ఈవిడ ఎప్పుడూ ఇతరుల ఇళ్లల్లో నిప్పు అంటించేది. ఈరోజు ఆమె ఇంట్లో కూడా నిప్పు అంటుకుంది. మనిషి నమ్మినా నమ్మకపోయినా చేసిన దానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. మన కర్మలే మన ముందు నిలుస్తాయి. ప్రతి మనిషి ఇది అర్థం చేసుకుంటే ఈ భూమి స్వర్గంగా మారుతుంది. ఈ కథ ద్వారా మీకేమనిపిస్తుంది? వాణి తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కథ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీ మనసును తాకినట్లయితే దీన్ని తప్పకుండా షేర్ చేయండి. బహుశా మీరు షేర్ చేయటం ద్వారా ఎవరి ఆలోచన అయినా మారవచ్చు. కథను చివరి వరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు.